గౌరవనీయులైన శ్రీ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మరియు మన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి గారికి నేను నమస్కరించి అడుగుతున్నది ఒకే విషయం. నేను ఒక బంజారాని, సామాన్యమైనటువంటి ఈ భారతదేశంలో ఉన్న ఒక బంజారాని. మీ ప్రభుత్వాలు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి సనాతన ధర్మాన్ని మేము రక్షిస్తామని, కాపాడతామని అనేకమైనటువంటి ఇస్తున్నారు. చేతులకు వచ్చినప్పుడు మాత్రం మా మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. 16 కోట్ల మంది భారతదేశంలో ఉండేటువంటి బంజారాలకి ప్రతినిధి అయినటువంటి శ్రీ హాతీరామ్ మహారాజు యొక్క మందిరాన్ని, 600 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మందిరాన్ని, మాకు అన్నం పెట్టి మాకు ఆదరణ చేసినటువంటి మందిరాన్ని, అది ఒక పెద్ద మాన్యుమెంట్ని రక్షించవలసింది పోయి మీరు ఈరోజు దాన్ని డిమాలిష్ చేయడానికి పూనుకున్నారు. అసలు మీరు ఏమనుకుంటున్నారు? బంజారాలంటే చేతకాని వాళ్ళగా మీరు భావిస్తున్నారా? లేకపోతే ఈ దేశంలో మేము మనుషులం కాదా? మా మనోధైర్యాల్ని మీరేమీ ఆలోచించరా? మరి ఎందుకు కనీసం ఎవరికి తెలియకోకుండా దొంగదారిలో కేవలం ఆ చీకటి గదిలో ఏదో ఒక పబ్లిక్ నోటీస్ అందించేసి, మాకు ఈ విషయం 15వ తారీఖున తెలిసింది, 19వ తారీఖున దాన్ని పడగొడుతున్నారు అంటే కేవలం 5 రోజుల్లో ఈ యొక్క కార్యక్రమాలు ఎలా జరుగుతాయి? మరి మేము కనీసం మీతో విన్నవించుకునేటువంటి పరిస్థితి కూడా మాకు అవకాశం ఇవ్వరా? మా యొక్క సూచనలు కానీ సలహాలు కానీ ఏమీ పాటించరా? ప్రభుత్వాలు అంటే మీరు రాజులా? మేమందరూ ఓటేస్తేనే గెలిచినటువంటి వారు కదా. మరి ప్రజల యొక్క బాగు కోసం మిమ్మల్ని మేము నిలబెడితే ఈరోజు 16 కోట్ల మంది భారతీయులు, బంజారాలు, శ్రీ హాతీరామ్ భక్తులు, బాలాజీ భక్తులు మరి ఎంత వేదనకు గురవుతున్నారో మీకు అర్థం కావట్లేదు. వీరి యొక్క వేదన మీ ప్రభుత్వానికి, ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వారికి తప్పనిసరిగా తగులుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. తర్వాత మరి ఇప్పటికైనా దాన్ని ఆపి ఆ మాన్యుమెంట్ని పరిరక్షించవలసిన అవసరం ఉంది. హాతీరామ్ బాబా యొక్క మఠం కానీ, హాతీరామ్ బాబా యొక్క ఆస్తుల గురించి కానీ అసలు ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. హారతి కర్పూరంలా రోజు రోజుకి కరిగిపోతున్నాయి. అందరూ కబ్జా చేస్తున్నారు. వచ్చినటువంటి ప్రతి పాలకులు కూడా ఆ హాతీరామ్ మఠంలో ఉండేటువంటి భూములు కానీ, ఆస్తులు కానీ అన్నీ కూడా తెలిసి తెలియనట్టుగా మరి కబ్జాకి గురి అయిపోతున్నా కానీ కళ్ళు మూసుకొని ఉండేటువంటి ప్రభుత్వాలు మరి కేవలం ఈ మాన్యుమెంట్లన్నీ కూడా పరిరక్షించవలసింది పోయి కాపాడుతున్నారు. దయచేసి ఇప్పటికైనా మా యొక్క వేదనను మేము అర్థం చేసుకోండి. 16 కోట్ల భారతీయులు, బంజారాలు అందరి తరఫున మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం. కనీసం మమ్మల్ని మరి లీగల్గా ఏ కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశాన్ని కల్పించండి. వాళ్ళ ద్వారా మీకు ఏమైనా వస్తే ఆపుతారేమో అనే ఉద్దేశంతో మీకు నేను వేడుకుంటున్నాను. మేము ఇప్పటికే మీకు చాలా ప్రాంతాల నుంచి మీకు ఈమెయిల్లోనూ ఫ్యాక్స్లోనూ చాలా విషయాలు మీకు వచ్చినా కానీ కనీసం ఇలాగ వచ్చాయనేటువంటి విషయం మీకు చెప్పకపోయినా ఆ మఠాన్ని రక్షించి కాపాడి దాన్ని ఒక మాన్యుమెంట్గా ఉంచవలసిందిగా మిమ్మల్ని మేము కోరి వేడుకుంటున్నాం. జై హాతీరామ్, జై హాతీరామ్.